హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ షా కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. మీ పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి రొటీన్గా కాకుండా స్పెషల్గా స్నాక్ చేయాలనుకుంటున్నారా? అయితే ఇలా ఈజీగా చాలా టేస్టీగా ఉండేది ట్రై చేయండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఈ ప్యాన్లో ఆల్రెడీ ఆయిల్ వేసేసాను. తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటాలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకొని కలుపుతూ 1 నిమిషం ఫ్రై చేయండి. ఇక్కడ మీడియం సైజు 2 టమాటాలు, చిన్న సైజు 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. టమాటాల కన్నా ఉల్లిపాయలు తక్కువగా ఉండాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకొని మళ్ళీ సిమ్లో పెట్టుకొని 1 నిమిషం ఫ్రై చేయండి. కొంచెం అంత కొత్తిమీర తరుగును వేసుకొని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ టమాటాలు, ఉల్లిపాయలు మరీ ఉడకాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఇలా మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ కానీ బటర్ కానీ అప్లై చేసుకోండి. బటర్తో చేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. తర్వాత ఒక బ్రెడ్ స్లైస్ పెట్టుకొని మనం ఇంతకుముందు ఫ్రై చేసుకున్న టమాటాను దీనిపైన అప్లై చేసుకొని మరొక బ్రెడ్ స్లైస్ని పెట్టుకొని 2 విడివిడిగా కాకుండా ఇలా స్పాచులాతో గట్టిగా ప్రెస్ చేయండి. అలా అయితే 2 బ్రెడ్ స్లైసెస్ ఒకదానికొకటి చక్కగా అతుక్కుపోతాయి. సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. అటు ఇటు టర్న్ చేస్తూ మంచి కలర్ మారిన తర్వాత ఇలా డార్క్గా అయిన తర్వాత ఇప్పుడు ప్యాన్ నుంచి తీసేసేయండి. ఇదే మాదిరిగా మిగతా బ్రెడ్ స్లైసెస్ అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ బటర్తో చేయడం వల్ల పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. పిల్లలకు హెల్త్ కూడా మంచిది. చూసారు కదండి, చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే ఈ బ్రెడ్ శాండ్విచ్ను మీ పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి చేసి పెట్టండి. వాళ్ళు ఎంతో ఎంజాయ్ చేస్తూ చాలా ఇష్టంగా తినేస్తారు. చేయడం కూడా చాలా ఈజీ కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ స్నాక్ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.